బయటకు వెళ్ళి బతికే కన్నా ఇక్కడే చేసుకుంటాం. పొద్దున 30, సాయంకాలం 30. ఒక రకంగా గ్రేడెడ్ ముర్రా మెయిన్ సూపర్ నాపియర్ సార్. చాప్ కట్టర్తో 300 కేజీలని 10 నిమిషాలు మిల్క్ దిగుబడి పెరగాలంటే 60 days కలుపుతాం. 60 రోజులకి కట్టిస్తారు. మిల్కింగ్ మిషన్ ట్రాలీ టైప్ ఇచ్చారండి. ఒక బీహార్ వర్కర్ తో పని లేదు. ఇంటి లక్ష్మికి నిత్య లక్ష్మి పశు సంపద. మేము చదువులేకపోయినా నెలకు ₹1,00,000 తెచ్చుకుంటాం. పాడి రైతుకు చేయూతగా నిలుస్తున్న టెక్నాలజీ. ఇష్టపడి కష్టపడితే పాడి రంగంలో తిరుగులేదంటున్న పెదౌటిపల్లి రైతు దంపతులు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంట పచ్చ తోరణం పాడి పరిశ్రమ. ఈ రంగంలో మహిళల పాత్ర చాలా కీలకం. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెదౌటిపల్లి గ్రామంలో ఉన్న ఈ చిన్న డైరీ ఫామ్ను చూడండి. ఇంటిని ఆనుకుని డైరీ కోసం షెడ్ను నిర్మించుకుని గేదెల పోషణలో ఇంటిల్లిపాది కష్టపడుతున్నారు. టెక్నాలజీని కూడా వీరు భలే ఉపయోగించుకుంటున్నారండోయ్. 7 ముర్రా గేదెలు, 1 ఆవు దూడలతో కలిపి ఈ ఫాములో 15 వరకు పశువులు ఉన్నాయి. రోజుకు 60 లీటర్ల పాలను మార్కెట్ చేస్తూ నెలకు 50,000కు పైగా నికర లాభంతో ఆర్థికంగా అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తోంది నరేష్ హేమలతల కుటుంబం. వీరికి 3 పిల్లలు. డైరీ ఉండటం వల్ల రోజు కమ్మటి పాలు, పెరుగు లభ్యమవుతున్నాయని, ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వలసిపోకుండా డైరీ తమకు అన్ని విధాలుగా అండగా ఉందని ఈ రైతు దంపతులు కర్షక మిత్రతో తమ అనుభవాలు పంచుకున్నారు. నరేష్ గారు నమస్తే అండి. నమస్తే సార్. హేమలత గారు నమస్తే అండి. మీ డైరీని చూస్తుంటే చూడముచ్చటగా ఉంది. ఇంటిల్లిపాది కష్టపడుతున్నారు. ఇంటి పక్కనే పశువు సంపదను కూడా మీ బిడ్డలా చూసుకుంటా ఉన్నారు. చిన్న డైరీ అయినప్పటికీ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ డైరీ రంగంలో ఉన్నారండి? 4 సంవత్సరాలు సార్. గతంలో స్టీల్ కంపెనీలో చేసుకునేవాడిని సార్. డైలీ వాళ్ళు పని ఇస్తే మనకి జీతం. విజయవాడ అంటే ఆటనగర్ వాళ్ళే ఇక్కడ మన అవుట్ఫీల్డ్లోనే పెట్టారు. ₹60 కానీ స్టార్టింగ్ నేను నేర్చుకున్న కాడి నుంచి ₹60 ఇచ్చేవాళ్ళు. అలా 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 అలాగా పెంచుకుంటా ₹1,000 దాకా వచ్చింది శాలరీ రోజుకి. అయితే ఆ ఫీల్డ్ కొద్ది వరకు డల్ అయిపోయింది బాగా. వర్క్ ఇవ్వలేకపోతున్నారు మనకి. 10 రోజులు వారం అంటే నెలకి ఇల్లు గడవదు కదండి. ఇక మనకి ఇది అనవసరం, మన కాళ్ళ మీద మనం నిలబడవచ్చు, మన పని ఏదో మనం ఎత్తుక్కుందాం అని సొంతగా మేము మా నాన్నగారు 2 గేదెలు ఇచ్చారండి. ఆ 2 గేదెల తోడు మేము కూడా ఇంకో 2 గేదెలు కొనుక్కుని అట్లా ఇప్పుడు ఇన్ని చేసుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి గేదెలు 6 ఉన్నాయండి. ఆవు 1 ఉందండి. దోళ్ళలో 7 ఉన్నాయండి. సో రోజుకి ఎంత పాలు దిగుబడి వస్తుందండి మీకు? నాకు వచ్చేసి మొత్తం మీద అండి పొద్దున 30, సాయంకాలం 30 వస్తాయండి. పీక్ ఈల్డ్ ఉన్నప్పుడు? పీక్ ఈల్డ్ అంటే నేను డౌన్ చేయకుండా అదే స్టాండర్డ్ చేసుకుంటా ఉన్నానండి. సో మీకు చేయదగిన స్థాయిలో షెడ్ నిర్మించుకున్నారు. షెడ్ కెపాసిటీ వచ్చేసి ఒక 10 గేదెల వరకు ఉన్నట్టుంది. అంతే సార్. అయితే దూడలు మీరు సెపరేట్గా పెంచట్లేదు కాబట్టి సరిపోయింది. అవును సార్. మనకు ప్లేస్ లేదు మెయిన్. హేమలత్ గారు మీరు చెప్పండి. గతంలో ఆయన ఉద్యోగం చేసేవారు, ఇప్పుడు డైరీ ఫీల్డ్కి వచ్చారు. కష్టం అనిపించట్లేదా? కష్టమే ఉందండి. బయటకు వెళ్ళినా చెయ్యాలిగా. మా పని మేము చేసుకుంటాం. మాకు కష్టమే లేదు. బయటకు వెళ్ళి అక్కడ కూలి చేసుకునే కన్నా ఇప్పుడు మీ మీద కూడా ఒక పక్కన ఇంటి పని, మరొక పక్కన ఈ భారం కూడా ఉందిగా. అందరం చేసుకుంటాం. మా పిల్లలు కూడా చేస్తారు. అందరం కలిసి చేసుకుంటాం. ఇంటికాడ ఉంటే దగ్గరేగా అడుగుడు దూరం. ఇంటో పని, గేదెల కాడ పని చేసుకుంటాం. బయటకు వెళ్ళి బతికే కన్నా ఇక్కడే చేసుకుంటాం. బాగుంది. ఇప్పుడు డైరీ అంటే ఇంటి దగ్గర నుంచి కదలడానికి లేదు సార్. ఎక్కడికన్నా చుట్టాలకి ఫంక్షన్లకి వెళ్ళడానికి కూడా లేదు. ఎందుకంటే ఒక జీవం మనతో పాటు ఉంది. అవునండి. సో వాటికి టైమ్లీ అన్ని పోషణ చేయాలి. అవన్నీ డిసైడ్ అయితేనే దీనిలో. సో మీరు పాలు సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటారా? అవును సార్. మన ఊళ్ళో లోకల్ పోసుకుంటాం. లీటర్ పాలు ఎంత ఇస్తారు? ₹80 అండి. రోజుకి సరాసరి 60 లీటర్లు అంటే 4,800 వరకు మీకు ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు సాధారణంగా వాళ్ళ గేదెల్లో కూడా జాతి గేదెలు వచ్చేసినాయి. ప్యూర్ మిర్రా బ్రీడ్ కూడా పెంచుతా ఉన్నారు హర్యానా నుంచి తీసుకొచ్చి. మీ గేదెలు ఎట్లాంటివి? మన లోకల్ ముర్రా సార్. అయ్యి మనం అక్కడ దాకా అయితే వెళ్ళా. కొన్ని ఏమో మా ఇంటికి వెళ్ళాలి. మామూలుగా మనకి మిల్క్, హై మిల్క్ స్టార్టింగ్ అప్పుడైతే 6 ఇస్తా సార్. పూటకి అంటే రోజుకి 12 లీటర్లు ఇస్తాయి.
3 నెలలు పోయాక 1 లీటర్ డౌన్ అవుతుంది. అంటే చూడు అవుతుంది కదా, మళ్ళీ 3 నెలలకి అది వస్తుంది. 3 మంత్స్ నుండి 6 మంత్స్కి వచ్చేసరికి ఇంకో లీటర్ అలా డౌన్ అవుతూ ఉంటుంది. ఈ డౌన్ అప్పుడు మళ్ళీ వెనకాల సూడి ఉంటాయండి, మళ్ళీ ఈ డౌన్ అవి కవర్ చేస్తూ ఉంటాయి. సో నిరంతరాయంగా పాలు దిగుబడి వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకున్నారు. అవును సార్. సరాసరి పాలు దిగుబడి 8 లీటర్లు వస్తుందా ఈత కాలంలో దాన్ని? వస్తుంది సార్. ఎన్ని రోజులు పాలు ఇస్తాయి మనకు? దగ్గర నాకు ఈయన కాడ నుంచి మళ్ళీ సూడు కట్టి 8వ నెల వచ్చే వరకు ఇస్తాయి సార్. 9-10 నెలలు కూడా ఇచ్చే అవకాశం ఉందా? ఉంటాయి సార్. మనం మేపు కానీ తీయకూడదు. 8 నెలలు అవగానే ఆపేస్తామండి. మళ్ళీ ఆ 2 నెలలు దానికి బలమైన పోషకాహారం, మినరల్ మిక్చర్, కాల్షియం, దానా అంతా బాగా పౌష్టికాహారం ఇస్తాం. అంటే సుమారుగా ఒక ఈత కాలంలో 2000 లీటర్లు తీస్తారు మీరు పాలు? కొద్ది పైనే వస్తాయి. ఏమన్నా పెట్టుబడి కోసం ఎత్తుకోవాల్సిన పని ఉంటుందా? అంటే మనం ఫైనాన్షియల్గా కొంత ఉండాలి సార్ వెనకాల. అప్పు తెచ్చి దీని మీద రొటేషన్ చేయాలంటే అవ్వదు. ఇప్పుడు మీరు ఎన్ని గేదెలు కొన్నారు? నేను వచ్చేసి ఒక 4 గేదెలు కొన్నాను సార్. మిగతా 4 నా ఇంట్లోవే, కొన్ని అమ్మేసాను కూడా. అదేలేండి. ఫామ్లో 6-7 గేదెలు ఉన్నాయి. కొంటారు, అమ్ముతారా? అంటే మనకి పాలు చాలా టైట్ అవుతాయి, మరి కస్టమర్కి మనం పాలు ఇవ్వలేము అనుకున్నప్పుడు ఏదో ఒకటి కొనడం జరుగుద్ది. ఇక మనం ఇక్కడ ప్లేస్ చాలనుకుంటే చూడుదాన్నో లేదంటే తరుపుదాన్నో మనం సేల్ చేయాల్సి వచ్చేస్తుంది. ఆ విధంగా సో పాల దిగుబడిని బట్టి మెయింటెనెన్స్. అదే. సో ఒక్కొక్క గేదె ఖరీదు ఎంత ఉంటుందండి ఇది? ఇప్పుడు వచ్చేసి 1,25,000, 1,30,000 అలా ఉన్నాయండి. 2 పూట్ల మీద 12 లీటర్లు ఇచ్చే గేదె కూడా 1,00,000 పైనే. అవును సార్. మరి 20 లీటర్లు ఇచ్చే గేదెలు కూడా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. వస్తున్నాయి సార్. మరి అవి ఎందుకు వెళ్ళట్లా? శ్రమ ఒకటే కదా. అవి ఇక్కడ మన ఏరియాలో ఆ మిల్క్ హీల్ ఇస్తుంది అనే నమ్మకాలు లేవు సార్ మన లోకల్లో. ఎక్కడో వెళ్ళి దూరపు కొండలు నునిపనుకునే కంటే మన లోకల్ బ్రీడ్ని ముర్రాన్ని డెవలప్ చేసుకుని మనం ఇచ్చే పోషకాహారం ఎక్కువ ఇస్తే 1 లీటర్ ఎక్స్ట్రానే ఇస్తుంది. ఒక రకంగా గ్రేడెడ్ ముర్రా. మన స్థానిక పరిస్థితులకు అలవాటు పడిన గేదెలనే మీరు పెంచుకుంటున్నారు. ఈ చిన్న ఫామ్కు అండగా నిలిచింది మిల్కింగ్ మిషన్. ఈ యంత్రమే లేకపోతే డైరీ తీయాల్సి వచ్చేదని నరేష్ తెలిపారు. డైరీ అభివృద్ధికి రోజంతా కష్టపడుతూ కీలక పాత్ర పోషిస్తున్నారు మహిళా రైతు హేమలత. హేమలత గారు చెప్పండి, ఇంట్లో గృహిణి యొక్క సహకారం లేకపోతే డైరీ నడవదు. నా భార్య లేకపోతే ఈ గేదెల సంగతి నాకు తెలియదు సార్. అసలే మీరు ఉద్యోగం నుంచి వచ్చారు. పాలు తీస్తాం, ఆమెకే వచ్చు, నాకు రాదు. పాలు ఉదయం ఎన్నింటికి తీస్తారు? 6:00కల్లా చేసేస్తాం సార్. 4:00కి లేపుతాం. 6:00 నుంచి మొదలు పెడతాం, 7:00కి అయిపోతుంది. 7:00కి అయిపోద్ది. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ 6:00కి మొదలు పెడతాం. అంటే 12 గంటల గ్యాప్ తో పాలు తీస్తారు. అవును సార్. ఏదైనా అయితే సాయంత్రం ఆ టైం ఉండాలి సార్. లేకపోతే ఇబ్బంది ఏమవుద్ది? మిల్క్ తగ్గుతాయి సార్. మీరు పొద్దున 5:00కి తీసి మళ్ళీ సాయంకాలం 4:00, 3:00కి తీసారనుకోండి, పాలు ఉండవు అసలు. ఇప్పుడు మీ చిన్న డైరీ అయినా మీ డైరీని చూస్తుంటే ప్రతి రైతుకు ఆదర్శంగా కనపడుతుంది. కారణం ఏంటంటే టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. ఒక పక్కన చాప్ కటర్ వాడుతున్నారు, మరో పక్క మిల్కింగ్ మిషన్ కూడా వాడుతున్నారు. డైరీ మ్యాట్లు వేసేది మిల్కింగ్ మిషన్ వాడుతున్నారు కదా. ఇప్పుడు ఉన్నదే 7 పశువులు. ఏం ఇబ్బంది వచ్చింది మీకు మిల్కింగ్ మిషన్ రావడానికి? మిల్కింగ్ మిషన్ అంటే సార్ నాకు పాలు తీయడం రాదు, మా మిస్సెస్కి తెలుసు. సర్లే 1 గేదె 2 గేదెలు అన్నాయల్లా 7-8 గేదెలు అయిపోయినాయి. ఒకటే పూటకు 6 గేదెలు తీయాల్సి వస్తుంది. పొద్దున 6, సాయంకాలం 6, 60 లీటర్ల పాలు తీయాల్సి వస్తుంది ఒక మనిషి ఆడమని. ఆమె కాసేపు రెస్ట్ తీసుకున్నప్పుడు కూడా ఎలా అంటుంది, చేతులు వీక్ అయిపోయినాయి. అయితే నాకు ఇప్పుడు నుండి మిల్కింగ్ మిషన్ మీద ఉంది, చూస్తా. సరే చాప్ కట్టర్ తీసుకున్నాను నేను, మాగంట ఎంటర్ప్రైజెస్ తీసుకున్నాను కదా. ఫోన్ చేశానండి వాళ్ళకి, డబ్బలు కావాలంటే డబల్ బకెట్ ఉంటుంది, సింగిల్ కావాలంటే సింగిల్ బకెట్ ఉంటుంది అన్నారు సార్. ర్యాపిడ్ 100 మిల్కింగ్ మిషన్ ట్రాలీ టైప్ ఇచ్చారండి, సింగిల్ బకెట్. అసలు తీసుకున్నాక సార్ ఒక బీహార్ వర్కర్ సమాధానం చెప్పింది సార్, లేదండి చేతులు వాడైపోయి డైరీ ఫామ్ ఎత్తేసుకోవాల్సి వచ్చేది. అసలు ఆ మిషన్ ఉండే భార్య భర్త చేసుకునే వాళ్ళు అయితే ఒక బీహార్ వర్కర్తో పని లేదు, పెద్ద శ్రమ కూడా లేదు దాంతో. ఎంత హెచ్పి అండి అది? ½ హెచ్పి అండి. అసలు సరిపోయిందా? నేను అదే అనుకున్నా, ½ హెచ్పి అంటున్నారు, గేదెలేమో స్ట్రాంగ్గా ఉంటాయి, టీత్ వస్తుందా అని. ఏంటి సార్ మీరు ½ హెచ్పి ఇస్తా అంటున్నారు, ఇది అవే విషయమేనా అని నేను వాళ్ళతో వాగ్వాదం చేశా. సార్ మీరు తీసుకెళ్ళండి, అవ్వకపోతే నాకు తెచ్చి ఉండి అన్నారు వాళ్ళు. తీసుకొచ్చి ఇచ్చాను సార్. పెడితే అసలు నాకు దేవుడు వెళ్ళే కనిపించా సార్. ఫస్ట్లో ఏమైనా ఇబ్బందులు వచ్చినాయా మిల్కింగ్ మిషన్తో? ఒకటి సార్, మనం మిషన్ని అర్థం చేసుకోవాలి. ఈ సింగిల్ బకెట్ ట్రాలీ టైప్ మిల్కింగ్ మిషన్ అండి. ఇది వచ్చేసి ఎయిర్ మనకి బయటికి లాక్కుంటుంది సార్.
మన బకెట్లో ఎయిర్ బయటికి లాక్కుంటుంది. ఇది మనకి మిల్క్ వచ్చేదండి. ఇది మిల్క్ బకెట్లోకి వస్తుంది. దీన్ని మనం చేసుకోవడం చాలా ఈజీ. పల్స్ లీటర్ అండి ఇది ఇంత సేమ్ ఫిట్ చేసుకునేది. ఇది క్లా అండి. ఇది ఇలా పెట్టేసుకుని ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను ఒక బీహార్ వర్కర్ నమ్ముకునే బదులు మనం ఈ మిషన్ నమ్ముకుంటే చాలా సేఫ్టీ కూడా, చాలా తేలికండి. తిరుగు. వైర్ కనెక్ట్ చేసి వస్తాయండి. వైర్ ఎంత అంటే మన స్పెసిలిటీని బట్టి పెట్టుకోవాలండి. తీసుకోవడం అండి. స్విచ్ ఆన్ చేసుకుని మనం మెయిన్ ముఖ్యంగా మనం గేర్ దగ్గర ఉంచుకున్న రొమ్ములు తగిలించేది 4 కిందకు ఉండాలండి. ఏ ఒక్కటే ఇలా పైకి ఉన్నా ఎగుడు దిగుడు ఉన్నా ఎయిరు లాగేసుకుని మనకి వాటికి పట్టుకోదు. తీతికి 4 ఇలా కిందకు ఉన్నా అక్కడ ఒకటి తగిలించుకోండి. అదే లాగేసుకునేది. చాలా సింపుల్ అండి ఇది వాడుకోవడం. ఇది మిషన్ పెట్టడం వల్ల ఏదో వచ్చేస్తుంది, బ్లడ్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, ఏమి ఉండదండి. మిల్కింగ్ మిషన్ అంత హ్యాపీ ఏది ఉండదు సార్. గతంలో పాలు తీసేటప్పుడు ఎంత టైం పట్టేది మీకు? ఒక 20 మినిట్స్ అట్లా పట్టింది సార్. 20-25 పట్టిద్ది. అంతసేపు నిలవదు, యాక్చువల్గా నిలవదు. ఎగజేపిది పాలు తగ్గిపోతాయి మనకి. మిల్కింగ్ మిషన్ 5 మినిట్స్ సార్. మనకి ఇంకా తొందరగా కావాలంటే కొద్దిగా ఎయిర్ సెక్షన్ కొద్దిగా పెంచుకుంటే ఇంకొక 5 మినిట్స్ అంటే అసలు లెక్క కాదు. కొద్దిగా ఎక్కువ మిల్క్ ఇచ్చేది అయితేనే ఇంకొక మినిట్ ఎక్కువ పట్టిద్ది. వాక్యూమ్ ప్రెజర్తోనే పనిచేస్తుంది అది. ఎంత వాక్యూమ్ పెట్టుకుంటారు మీరు? 350 సార్ బఫేలోకి అయితే. కౌకి అయితే 300 సార్. ఓకే. హేమలత గారు, ఇప్పుడు మిల్కింగ్ మిషన్ తెచ్చిన తర్వాత మీకు శ్రమ తగ్గినట్టుంది? చాలా బాగుందండి. అంతకుముందు బాగా ఇంట్లో కొని పాలు తీసి మళ్ళీ చేతులు నొప్పి పుడుతున్నాయి అంటే మా ఆయన గారు అమ్మేసేస్తాడని గేదలు చెప్పేదాన్ని కదా, చేతులు నొప్పి పుడతాయి. మళ్ళీ అమ్మేసేస్తే మళ్ళీ బయటికి వెళ్ళి కూలి చేసుకుని పిల్లలను పెంచుకుని పరుగులు ఎత్తుకెళ్ళి అక్కడికిక్కడ పని చేయలేక చేతులు నొప్పులు అని చెప్పేదాన్ని కదా. ఆయనే కనిపెట్టి తెచ్చాడు పాల మిషన్. బాగుందండి. మాకు గేదెలు అమ్మేస్తారని మీరు మీ బాధ చెప్పకుండా దాచారు. చెప్పేదాన్ని కాదు, జ్వరం వచ్చినా కూడా అట్టాగే తీయాల్సి వచ్చేది. అంతేమ్మా. ఇప్పుడు నిన్న 2 రోజులు మట్టి టైఫాయిడ్ జ్వరం వస్తుంది, ఒక వారం మట్టి మిషన్ ఉందా, లేకపోయినా పడుకుంటే ఆయనే తీసేసేస్తున్నాడు. గతంలో ఎంతసేపు పట్టేది మీకు పాలు తీయడానికి? ఒక్కదాన్నే ఆయన 6 కాడి నుంచి మొదలెడితే 7:30 దాకా తీస్తా ఉండేదేనండి. ఇప్పుడు 6కి మొదలెడతాం, 6:30కి అయిపోద్ది. అరగంట పడుతుందండి 6 గేదలకి. ఇప్పుడు గతంలో ఆయన ఉద్యోగం చేసేవారు, ఇప్పుడు మీరు డైరీ సొంతంగా పెట్టుకుని మీ కష్టం అంతా దీంట్లో పడతా ఉన్నారు. అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? అప్పుడు అంటే ఆయన జీతం తెచ్చేదాకా ఉండాలేకపోయినా ఎదురు చూడాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటి ఇద్దరం చేసుకుంటున్నాం కాబట్టి ఇద్దరం ఒకసాటే ఉంటుంది. రూపాయి ఏది కావాలన్నా గబుకొని తెచ్చుకుంటాం. పిల్లల్ని చదివించుకుంటున్నాం, వాటిని పెంచుకుంటున్నాం, కొంచెం కొంచెం అప్పులు తీర్చుకుంటున్నాం, ఇంటి చుట్టూ పారి కట్టించుకున్నాం. గేదెల మీద లోన్లు ఇచ్చారు, వాటిని కట్టుకుంటున్నాం, మేము తింటున్నాం. ప్రభుత్వ సహకారం కూడా ఉందండి. గేదెలు నా పేర ఆయన పేర ఇద్దరు పేర లోన్లు కూడా ఇచ్చారు. బ్యాంక్ 3,20,000 ఇచ్చారండి. సార్లు వచ్చి నెల టయానికి కట్టేసేస్తాం. వాళ్ళకి కట్టేసినాక మేము చూసుకుంటాం. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కట్టుకుంటే తీరిపోతే తర్వాత ఉండేది మనం మిగులుద్ది. ఈ దూడలు వచ్చేవారు కష్టపడుతారు. గేదెలు పెంచే ఫామ్ లో దూడలు పెంచరు?
కానీ మీరు చక్కగా దూడలు కూడా పెంచుతున్నారు. మరి దూడలు ఉంటేనే కదా సార్ గేదెలు. మరి ఆ తర్వాత వీటిని తీసేసి మళ్ళీ దూడలు పెట్టుకుంటాం. 3 ఏళ్ళు పెంచితే 4వ సంవత్సరం మళ్ళీ పాడి పశువుకు అంది వస్తుంది. అప్పుడు మేము పెట్టిన రూపాయి గేదెలకి మీద మాకు వచ్చేస్తుంది, దూడలు మిగిలిపోతాయి, మాకు బాగుంటది. అప్పటికి ఇప్పుడు వరకు కొంత ఆటికి పెడుతున్నాం, మేము తింటున్నాం, బాగానే ఉంది సార్. పాడి పరిశ్రమ అనేది ప్రతి ఇంటికి పచ్చతోరణం అంటారు. అవునండి. ఒక రకంగా ఇంటి లక్ష్మికి నిత్య లక్ష్మి పశు సంపద అనేది. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు ఆనందంగానే ఉంది సార్. మేము రోజు 3 లీటర్లు 4 లీటర్ల పాలు ఇంట్లోకే తాగుతామండి. పిల్లలు మేము మజ్జిగ కానీ పెరుగు కానీ. అదే బయట కొనాలంటే కొనుక్కుని అన్ని లీటర్ల పాలు తాగలేము. 300 రూపాయలు ఖర్చే కదా. అది మిగిలి మేము భోజనానికి ఇబ్బంది పడకుండా పిల్లల్ని చదివించుకుంటున్నామంటే మరి అంతవరకు చాలు కదా సార్. చదువు లేకపోయినా చదువు ఉండోళ్ళే 15,000 తెచ్చుకుంటున్నారు. మేము చదువు లేకపోయినా నెలకు ₹1,00,000 తెచ్చుకుంటున్నాం. వస్తుంది వాటికి కట్టుకుంటున్నాం, మేము తింటున్నాం, పిల్లలకి మంచి చదువు చెప్పించుకుంటున్నాం. కడుపు నిండా పిల్లలు పాలు పెరుగు మజ్జిగ అన్నీ తాగుతున్నారు, కాఫీలు పాలు. అంతకు మించిన సంతృప్తి ఇంకేముందండి, ఎక్కడికో వెళ్ళి చేసుకునే కానీ ఇక్కడ ఉంటే చాలు, మేము సంతోషంగానే ఉన్నాం. మా పిల్లలు కూడా బాగా చేస్తారు పని. అంటే మేము చేసే కష్టం వాళ్ళు చూస్తున్నారు. మనం ఈ పని చేస్తే మా అమ్మ మా నాన్న గేదెల కాడ చేసుకుంటారులే అని అవగాహన వాళ్ళలో వచ్చేసింది.